ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకి గుడ్ న్యూస్ అని చెప్పి తెలియపరిచాను. ఎందుకు ఏంటని చెప్పి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, సో మనకు ఒక ప్రముఖ దినపత్రిక వాళ్ళు ఈ న్యూస్ ఆర్టికల్ని ప్రచురించారు. సో పులివెందుల పాడేరు మెడికల్ కాలేజీలకి అనుమతులు అని చెప్పి ఆర్టికల్ రాశారు. డీటెయిల్స్ వెళ్ళిపోతే, రాష్ట్ర ప్రభుత్వం సో పులివెందుల అలాగే పాడేరు కాలేజెస్ కి సో సుమారు 50 సీట్స్ అడ్మిషన్లకి పర్మిషన్ ఇచ్చారు. సో అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, స్టేట్ గవర్నమెంట్ వద్దన్నా కానీ 50 ఎంబీబీఎస్ సీట్స్ వచ్చినట్లుగా తెలియపరిచారు. యాక్చువల్లీ మనకి గవర్నమెంట్ అనేది మనకి ఎంబీబీఎస్ సీట్స్ వద్దనంటే అసలు నిజంగా 50 ఎంబీబీఎస్ సీట్స్ కూడా వచ్చి ఉండేవి కావేమో. ఏదేమైనప్పటికీ సో వీళ్ళు సో ప్రతి ఆర్టికల్ మనకి ఇదంతా కూడా కొద్దిగా పొలిటికల్ ఆ ఆస్పెక్ట్ లో ఇచ్చారు కానీ, సో ప్రస్తుతానికి అయితే మనకి 2 కాలేజెస్ 50 ఎంబీబీఎస్ సీట్స్ కి అనుమతులు ఇచ్చినాయి. ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ లైన్ క్లియర్ అని చెప్పి తెలియపరిచారు. కడప జిల్లా పులివెందులలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు. సో 2024-25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి అనుమతులు మంజూరు చేసింది. దీంతో పాటు పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లను మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రెండు కళాశాలలతో పాటు అదోని, మార్కాపురం, మదనపల్లి వైద్య కళాశాలలో ఒక్కో చోట 150 ఎంబీబీఎస్ సీట్ల తరగతులు ప్రారంభించాలని గత ప్రభుత్వం చర్యలు ప్రారంభించారు. సో మీ అందరికీ ఆల్రెడీ మనకి ఎన్ఎంసి అప్పుడు ఇన్స్పెక్షన్ అప్పుడు మనకు తెలియపరిచారు ఏంటంటే, సో ఇంకా ఈ అదోని, మార్కాపురం, మదనపల్లి వీటిలో ఓన్లీ 10% వర్క్స్ మాత్రమే కంప్లీట్ అయినాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ అనుమతులు రావని చెప్పి మనకి కొద్దిగా ఐడియా ఉంది. సో మనకి పులివెందుల కాలేజ్ ఒకటి, పాడేరు ఒకటి, సో పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ అనేది 50% దాకా అయినాయి. అందుకని చెప్పి ఇటు పర్మిషన్ ఇచ్చారు. 50 సీట్స్ పర్మిషన్ ఇచ్చారు. సో అలాగే అయితే కొత్త వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంలో రాబట్టాల చర్యలు తీసుకుంది. తొలి విడత తనిఖీల అనంతరం 5 చోట్ల కొంతమేర వసతులు కొరత ఉన్నాయని ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. తొలి విడత తనిఖీల్లో తీసుకున్న నిర్ణయంపై అప్పీలుకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం చివరి అధికారులకు అనుమతి ఇచ్చినప్పటికీ వసతులు కల్పన మాత్రం చేపట్టలేదని చెప్పి తెలియపరిచారు. దీంతో సో పులివెందులకి 50 సీట్లు మంజూరు చేస్తామని ఎన్ఎంసీ ప్రకటించింది. అయినప్పటికీ ప్రభుత్వం అండర్టేకింగ్ సో ఇదంతా కూడా మనకి పొలిటికల్ కి సంబంధించి ఇచ్చారు. సో ఏదైనప్పటికీ మనకి అంటే ఎస్వి రీజన్ గా 50 సీట్స్, ఏయూ రీజన్ గా 50 సీట్స్ అయితే మనకి వచ్చినాయి. ఎందుకంటే పాడేరు ఏయూ రీజన్ కింద వస్తుంది. సో వేరేస్ పులివెందుల ఎస్వి రీజన్ కింద వస్తుంది. సో ఈచ్ రీజన్ లో 50 ఎంబీబీ సీట్స్ యాడ్ అయినాయి. సో కట్ ఆఫ్ అనేది డ్రాస్టిక్ ఫాల్ ఏమి ఉండదు 50 సీట్స్ కి. బట్ ఏది లేని దానికన్నా ఏదో ఒకటి ఉండటం బెటర్ కాబట్టి కొద్దిగా ఎవరైనా బార్డర్ మార్క్స్ లో బాగా బార్డర్ లో ఉన్న వాళ్ళు కొద్దిగా ఒక బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.